మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. అంటే ఆ సాంగ్ లో రష్మిక గారి చూసాను నేను సీరియస్లీ. బట్ జాతర ఫైట్ సీన్ అయితే అలా ఉంది. 3 hours 20 minutes బోర్ లేదు, అయిపోయిందా అనిపించింది. ఆబ్వియస్లీ ఒక్కటే మాట, బాహుబలిని క్రాస్ చేస్తుంది బ్రో. ఇంత మించి డైలాగ్ నేను చెప్పలేను. ఉంది అంట వెయిటింగ్. క్రాస్ 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 దాటిపోయింది. కొట్టేసాం అంతే, తగ్గేది అన్నా. శరత్ అన్న కొట్టేసాం, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అన్న? మెంటల్ తగ్గేదే లేదు. బాగానే ఉంది బ్రో. ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది బ్రో. నెక్స్ట్ లెవెల్ ఎలా అనిపించింది బ్రో? అన్న జాతర సీన్ హైలైట్ సినిమాకి. ఎలా ఉంది? అస్సలు బాగాలేదు బ్రో. ఎందుకు దేనికి డిసప్పాయింట్ రాదు బ్రో? 400 crores ఫస్ట్ డే. బుర్రా పాడు, క్రేజీ వైల్డ్ ఫైర్స్, బుర్రా మాస్. కాంచనా అవుపించిందా? కాంచనా ఆస్కార్ అవార్డ్. ఎలా అనిపించింది? సూపర్ బన్నీ బాబు జాతర. హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు తగ్గేదే లే అంటూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎంతో కష్టపడ్డావు ఈ మూవీ చేయడానికి, దానికి సుకుమార్ గారు హ్యాట్సప్. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా, ఒక చెల్లె కానీ ఒక అక్క కానీ వాళ్ళు ఉంటే ఎవరన్నా వాళ్ళని కామెంట్ చేస్తే ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ కోసం ఎలా రియాక్ట్ కావాలి, ఒక ఫ్యామిలీలో మనకి పేరు లేకపోయినా కానీ అది ఒక బ్రాండ్గా ఎలా తయారైంది అనే కోణంలో సినిమా ఉంది. 100 కాంచనాలు కలిపితే ఈ సినిమా. ఇంకోటి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే అమ్మవారి గెటప్లో, అమ్మవారి సీన్లో అసలు ఐ లవ్ యూ అన్నయ్య. ఎంతో కష్టపడి చేసిన సాంగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ ఇంత మటుకి నేను చూసిన మూవీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ మూవీ అంటే పుష్ప ద రూల్. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేసినా కానీ ఫైట్ చేయలే. ఇంత మటుకి ఏ హీరోని చూడలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అల్లు అర్జున్కే సాధ్యమైంది. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ పోయిండు, ఆల్రెడీ అయిపోయింది అది. ఇప్పుడు ఆస్కార్ కోసం ట్రై చేస్తుండు, పక్కా కొడతాం అన్నయ్య, అలా తగ్గేలేదు. మాకు మా బన్నీ అంటే పిచ్చి అబ్బా, మాకు మా అల్లు అర్జున్ అన్న అంటే పిచ్చి అంతే. ఇది సార్ మా బ్రాండ్, అస్సలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మాటలు లేవన్నా, చెప్పలేము అంతే. సూపర్ ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సూపర్. ఇదే పవన్ కళ్యాణ్ ఇస్తే సూపర్ ఉంది. ఇంకా జై పవర్ స్టార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. అంటే సినిమా చూసినా కొద్ది మనకు ఒక ఇంట్రెస్టింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే పబ్లిక్లో ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే సస్పెన్స్ ఏముంటుంది, మనకు ఎలా చూపించాలో సుకుమార్ గారు అలానే చూపించిండు. అంటే ఎక్కడ కూడా తగ్గలే. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డ్యాన్స్ కానీ మెయిన్ చెప్పండి సుకుమార్ గారు సంగా హ్యాట్సాప్ సార్. మళ్ళీ ఒక రాజమౌళి పేరు నిలబెట్టారు మీరు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మన ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ టాలీవుడ్ నిలబెట్టారు. హిందీ, తమిళ. హీరో ఎలివేషన్స్ ఎలా అనిపించింది? నేను చెప్తున్నా అల్లు అర్జున్ గారు యాక్టింగ్ మాత్రం లాస్ట్ ఫైట్ లో మాత్రం దుమ్ము లేపేసినాడు. ఆ ఫైట్ గెటప్ లో సాంగ్ ఎలా అనిపించింది? అదే అంటున్నా కదా, ఆ గెటప్ మాత్రం హైలైట్. అంటే చెప్తున్నా కదా, అప్పట్లో విక్రమ్ ఒక అపరిచిత్రుడు ఎలా గెటప్ వేసిండో అప్పుడు తమిళనాడులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఒక అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి చూపించిండు. కష్టపడ్డాడు. అంటే మన తెలుగులో సత్తా ఉన్నాను చూపించిండు ఆ గెటప్ వేసి. అది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా ఆ గెటప్ తగ్గట్టు కూడా దానికి కూడా కరెక్ట్ ఫలించింది ఫలితం. సినిమా బ్లాక్ బస్టర్, ఎక్కడ పోరలేదు. మెగాస్టార్ సార్ మీరు సినిమా చూసి చాలా మెచ్చుకుంటారు సార్. ఈ సినిమా చాలా బాగుంది. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చాలా మెచ్చుకుంటారు. ఒకటే చెప్తున్నా, మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరం మనం కలిసి ఉండాలి. ఓలైనా పట్టించుకోవద్దు.
ఏదో లోపల అయితే మనం పట్టించుకోవద్దు, మనం అందరం కలిసి ఉండాలి. జై పవర్ స్టార్, జై అల్లు అర్జున్, జై మెగాస్టార్.